మామూలుగా ముతక సామెత ఉంది మన వైపు. తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కాఫీ తాగినా ఏమిటంటారు? అక్కడికి వెళ్ళి కాఫీ తీసుకుని తాగుతున్నాను అని చెబితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? నమ్ముతారా? అక్కడికి వెళ్ళి ఆడవలసిన పని ఏమిటో. ఆ కాఫీ ఏడుపు ఇంట్లో ఆడవచ్చు కదా, అక్కడికి వెళ్ళి ఆడవలసిన పని ఉంది కనుక నువ్వు నన్ను ఎంతకాలం నన్ను మధ్యపరుస్తావు కదా అని అనుకుంటారు. అందువల్ల ఇక్కడ ఏమిటనమాట, అక్కడ క్షత్రియ న్యాయం ఉంది. ఆ పరమేశ్వరుట అక్కడ నలుగురు పెడుతూ ఉంటే ఒక గొడుగు పుచ్చుకుని ఇక్కడ ఇద్దరు పెడుతుంటే ఒకడే గొడుగు పుచ్చుకున్నది ఒకటే, గొడుగు లేకుండా ఉన్నవాడు రెండో వాడు అక్కడ ఉంటాడు. అందుకని పరమాత్మ ఎంత దగ్గరగా ఈ జీవాత్మ పరమాత్మను కూర్చున్నారంటే ఇద్దరికి గొడుగు. ఆ ఛాయాతపం అనేటువంటి ఆ గొడుగు న్యాయాన్ని తీసుకొచ్చారు. ఆ రాముల వారికి కానీ పట్టాభిషేకం కానీ ఎవరికైనా సరే ఆ మహారాజు పరమేశ్వరుణ్ణి వర్ణించాలి అంటే వెంటనే ఛత్రం సమర్పయామి చామరం సమర్పయామి అని అంటామే. ఛత్రం ఆ పరమేశ్వరుని ఆ గొడుగులాగా తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఎందుకు? లేకపోతే భగవంతుడికి గొడుగు ఎందుకండి? వనగుడుతుందా? గొడుగు ఎందుకు? అది ఎందుకని ఈ ఉపనిషత్తులో ఆ పరమాత్మ అంత దగ్గరగా జీవాత్ముడికి కూర్చున్నాడు. ఆయనకి గొడుగుతో సంబంధం లేదు, కానీ గొడుగు పట్టుకున్న వాడితో సంబంధం ఉంది. అంత దగ్గరగా కూర్చున్నారు అని చెప్పడానికని ఈ ఛత్రి న్యాయం ఉపయోగించారు. ఛత్రి అంటే హిందీలో ఛత్రి, ఛత్రం అంటే సంస్కృతంలో గొడుగు, అంబ్రెలా. అక్కడ కూర్చున్నారు అన్నమాట. అందువల్ల ఇద్దరు కూర్చున్నారు, తాగుతున్నారు అన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ నిజంగా తాగుతున్నది, కర్మఫలాన్ని అనుభవిస్తున్నది పరమాత్మ కాదు, జీవాత్మ ఒక్కడే అనే సంగతిని శంకర్ల వారు క్లియర్ గా చెప్తున్నాడు. కర్మఫలంతో సంబంధం లేదు పరమేశ్వరుడు, ఆయన కర్మ ఏమీ చేయటం లేదు, అట్లా కూర్చుంటున్నాడు. ఆయన కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు, నచమాంతాని కర్మాని 9వ అధ్యాయంలో 9వ శ్లోకం. చాలా గొప్ప శ్లోకం, మీకు ఇదివరకు చెప్పాను. ఏ సంఖ్యతో శ్లోకం ఉందో ఆ సంఖ్య, ఆ అధ్యాయంలో ఆ శ్లోకం, ఆ నంబర్ గల శ్లోకం భగవద్గీతలో చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకోండి. 9వ అధ్యాయంలో 9వ శ్లోకం పరమాత్మకి కర్మలతో సంబంధం లేదు అనే సంగతి. కానీ పరమాత్మ అట్లా కూర్చోకపోతే కర్మలు జరగవు. ఆ కరెంట్ అట్లా కూర్చోకపోతే లైట్ వెలగదు. ఆ సూర్యుడు అట్లా కూర్చోకపోతే, ఆకాశంలో కూర్చోకపోతే వర్షం ఉండదు. వర్షం ఉండకపోతే అన్నం దొరకదు. అన్నం లేకపోతే శరీరాలు పుట్టవు, చెట్లు పుట్టవు. కానీ ఆ సూర్యుడు అట్లా కూర్చుంటాడంటే, కూర్చుంటూ ఉంటే ఆ వర్షదేవత క్లౌడ్ ఫార్మ్ అవుతూ ఉంటుంది, మేఘాలు ఏర్పాటవుతాయి, మేఘాలు వర్షిస్తూ ఉంటాయి. ఆ వర్షించిన వెంటనే భూమిలోకి పోతాయి. ఆహా, వేదం చెప్తోంది, యాభిరాదిత్యస్తపతితాభి పర్జన్యో వర్షతి పర్జన్యేనౌషధి వనస్పతయ ప్రజాయంత ఓషధి వనస్పతిభిరన్నం భవతి అన్నేన ప్రాణాః ప్రాణైర్బలం బలేన తపస్తపసా శ్రద్ధా శ్రద్ధయా మేధా మేధయా మనీషా మనీషయా మనో మనసా శాంతి శాంత్యా చిత్తం చిత్తేన స్మృతిస్మృత్యాస్మారగ్స్మారేణ విజ్ఞానం విజ్ఞానేన ఆత్మానం వేదయతి. ఆ సూర్యుడు అట్లా వెలుగుతున్నాడు అంతే, ఆయన నిమిత్త మాత్రంగా అట్లా కూర్చుంటాడు. ఆ వేడితో క్లౌడ్ ఫార్మ్ అవుతుంది. ఆయన వచ్చి చేతులతో క్లౌడ్ తయారు చేయలేదు. అది సమయానుకూలంగా అది వర్షిస్తుంది, బర్స్ట్ అయిపోతుంది. వర్షించేటప్పటికీ ఆ నీళ్లు భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. భూమిలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న విత్తనాలన్నీ చెట్ల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. ఆ బయటకు వచ్చేటప్పటికీ ఏమైంది, ఆ వచ్చే దాంట్లో నుంచి పళ్ళు, కాయలు, తిండి, ఆకులు, అలము అన్ని సమస్తము అన్నం వచ్చేసేసుకోండి. అలం అంటే సంపూర్ణం అన్నమాట. ఆకులు, అలం అంటే ఏమిటి? ఆకులు ఎట్సెట్రా అంతా, ఆకులు తిండి సమస్తం. ఆకు అలం అంటే అక్కడ అలం అంటే ఊరికే చెత్త కాదు, కంపోస్ట్ కాదు, అంతా సంపూర్ణం. దాంట్లో నుంచి తిండి, దాంట్లో నుంచి ధాన్యం, దాంట్లో నుంచి సమస్తమైనటువంటిది మన ప్రతి వస్తువు దాంట్లో నుంచి వస్తుంది. అక్కడి గోల్డ్ కూడా అక్కడి నుంచి వస్తుంది, డైమండ్స్ అక్కడి నుంచి వస్తున్నాయి జోహానస్బర్గ్ లో. కనుక పరమేశ్వరుడు ఆ సూర్యుడు అట్లా కూర్చుంటే అన్ని వచ్చేస్తున్నాయి. యాభిరాదిత్యస్తపతితాభి పర్జన్యో వర్షతి పర్జన్యేన ఔషధి వనస్పతయ ప్రజాయంత. ఔషధి వనస్పతులన్నీ వస్తున్నాయి. ఔషధి వనస్పతిభ్య అన్నం భవతి, అందువల్ల అన్నం వస్తుంది. అన్నేన ప్రాణ, అన్నం వల్లనే ప్రాణం నిలబడుతుంది. ప్రాణే బలం, ప్రాణం ఉన్నంతసేపే మీ శరీరంలో బలం.
ఏమంటే ప్రాణం పోయిందనుకోండి, ఈ శరీరాన్ని ఇంకోటి పోయాలి, కానీ మీ శరీరాన్ని మీరు తీసుకుని వెళ్ళగలరా? కెన్ యూ మార్చ్? ప్రాణమే పోయిందనుకోండి, కెన్ యూ మార్చ్? కనుక బలం ఎవరిది అన్నమాట? ప్రాణం వల్ల బలం. ప్రాణాందే బలం. బలం అనేది ప్రాణం, మీ సొమ్ము కాదు. అందుకని కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో అన్నాడు, బలం బలవతాంచాహం. ఐఎమ్ ది స్ట్రెంగ్త్ ఇన్ ది స్ట్రాంగ్. నేను చాలా బలవంతుణ్ణి అనుకుంటూ ఉంటాడే, బట్ మహా అజ్ఞాని అనమాట. ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఇడియట్ అనమాట, బలవంతా నాది అనుకున్నవాడు. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, బలం నాదయ్యా అంటున్నాడు. బలవంతుల్లో బలం నేను అంటున్నాడు. విజ్ఞానవంతుల్లో విజ్ఞానం నేను అంటున్నాడు. ఇన్ ది రిసోర్స్ఫుల్ ఐ ఆమ్ ది రిసోర్స్ఫుల్నెస్. ఇన్ ది నాలెడ్జబుల్ ఐ ఆమ్ ది నాలెడ్జ్. In the existent, I am the existence. In this, I am the strength in this strong. Balam balavatanchaham kamaraga vivarjitam dharma viruddho bhuteshu kamosmi bharatarshava. అది 11వ శ్లోకం 7వ అధ్యాయం భగవద్గీత. బలం బలవతాంచాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అనగా అన్నం వల్ల ప్రాణం, ప్రాణం వల్ల మనస్సు, బలం, బలం వల్ల తపస్సు. బలం ఉండాలి కదా. ఆ మనస్సుకు బలం ఉంటేనే కానీ ఇట్లా కూర్చోవడానికి దీక్ష కావాలి. మీకు మనస్సులో బలం లేకపోతే, దార్ఢ్యత లేకపోతే కూర్చోగలరా? ఒక డిటర్మినేషన్ కావాలంటే బలం కావాలి. టెనాసిటీ అంటే బలం, మానసిక బలం. డిటర్మినేషన్ మానసిక బలం. ఏమైనా సరే నేను కూర్చోవాలి 3 గంటలు అని అంటే దానికి కావాల్సింది బలం. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు? అన్నం వల్ల. ప్రాణం వల్ల. ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నం వల్ల. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మేఘం వల్ల. మేఘం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు వల్ల. కనుక ఈ అన్నం వల్ల ఏమవుతుంది? అన్నేన ప్రాణా ప్రాణైర్బలం బలేన తపః తపస్సు. తపస శ్రద్ధ. తపస్సు వల్ల శ్రద్ధ కలుగుతుంది. ఓహో, పరమాత్మ నిజంగా ఉన్నాడు. లోపలికి వెడుతున్న కొద్దీ ఆయన ఆ కాంతి కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ. అది శ్రద్ధ. శ్రద్ధయా మేధ. దానివల్ల మెమరీ ఎక్కువ అవుతుంది. మెమరీ ఎక్కువ అవుతుంది అంటే ఏమిటి? పరమాత్మని గురించి ఎప్పటికప్పుడు రిమెంబరెన్స్ ఎక్కువ అవుతుంది. మనకి కొన్ని రోజులు పరమాత్మ జ్ఞాపకం రాకుండా వెళ్ళిపోతాయి. ఎన్ని రోజులు జ్ఞాపకం వస్తాడండి? రోజులో 24 గంటల్లో ఎన్ని గంటలు పరమాత్మ జ్ఞాపకం వస్తాడండి మనకి? క్వశ్చన్. అది మేధ అంటే. మేధ శ్రద్ధయా మేధ మేధయా మనీష. పరమాత్మని గురించి జ్ఞాపకం వచ్చేటప్పటికీ ఆ పరమాత్మని గురించినటువంటి ఆలోచన, థింకింగ్, జిజ్ఞాస, ఏమిటి ఆ తత్వం అనే దాని పేరు ఒరిజినల్ థింకింగ్ అని. ఒరిజినల్ థింకర్ అంటాడే దాని పేరు మనీష. ఒరిజినల్ థింకింగ్ అంటే ఎవడికి వాడట ఆలోచించుకుంటాడు. అది నిధిధ్యాసనం. తపసా శ్రద్ధ శ్రద్ధయా మేధ మేధయా మనీష మనీషయా మనో. ఆ థింకింగ్ మైండ్ కి, ఈ మైండ్ కి షార్ప్నెస్ వస్తుంది. మనీష అంటే పాండిత్యం. అంటే ఆ థింకింగ్ మీద వాడికి ఈశ్వరత్వం వస్తుంది. అంటే ఆ మనసుని he can employ the mind to think of one particular aspect of life with total concentration and to the exclusion of everything else in the world. ఇప్పుడు సైంటిస్ట్ మైక్రోస్కోప్ తో చూస్తున్నప్పుడు, లేకపోతే డాక్టర్ స్టెథోస్కోప్ పెట్టినప్పుడు మీరు బయట శబ్దాలు వింటూ ఉంటే ఇక్కడ శబ్దం, నాడి యొక్క శబ్దం మీకు ఏమన్నా తెలుస్తుందా? మీరు ఆ డైరెక్ట్ చేస్తున్నారనమాట, అదంతా వింటాను. దాని పేరు మనీష. అంటే ఏ పని చేస్తున్నారో ఆ పని అందే లగ్నం చేసేటువంటి శక్తి, దాని మీదనే నియమించి కాన్సన్ట్రేట్ చేసేటువంటి శక్తిని మనస్సుకి ఆపాదన చెయ్యటం, దాని పేరు మనీష. మనీష మనస మనో మనస మనీషయా మనో మనస మనస శాంతి. అప్పుడు ఏమవుతోంది? ఆ మనస్సు పరమాత్మ యందు లగ్నం అయినప్పుడు ఇతర విషయాలున్నాయే, ఆ డిసిపేషన్, ఇట్ సీజెస్, అది ఉండదు. అది శాంతి అన్నాడు. ఆ విషయాల్లోకి పరిగెత్తడం అనేది ఉండదు. అప్పుడు పర్సనాలిటీ గెట్స్ పర్ఫెక్ట్లీ ఇంటగ్రేటెడ్.
శాంతి శాంత్యా చిత్తం. అప్పుడుట చిత్తం అంటే ఏమిటన్నాడు? స్వార్థానుసంధాన గుణేన చిత్తం అంటే ఏమిటి? నేను ఈ పని చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పనే చేసేటువంటి శక్తి, మనస్సు ఇంకో దాని మీదకి జరగకుండా ఉండే శక్తి వస్తుంది. ఇప్పుడు మనకు అది లేదు. ఎందుకని మనం రామధ్యాన జపం చేద్దామని కూర్చుంటే మనసు నెక్స్ట్ మూమెంట్ లో వెళ్ళిపోతుంది ఇంకో చోట. పెడుతుందా లేదా? అదన్నమాట. ఆ డిసిపేషన్ ఉన్నది. దాని పేరు చిత్తం అన్నాడు. స్వార్థ అంటే స్వప్రయోజనానికి అనుగుణ్యమైనటువంటి బలం. స్వప్రయోజనం ఏమిటి? మనం ఏది లక్ష్యంగా పెట్టుకున్నాం? ఏది లక్ష్యంగా పెట్టుకున్నాం? ఇన్ దిస్ కాంటెక్స్ట్ పరమాత్మను లక్ష్యంగా పెట్టుకున్నాం. పరమాత్మను గురించి ఆలోచించి ఇంకో విషయానికి పోకుండా ఉండేటువంటి శక్తి అప్పుడు కలుగుతుంది. కనుక అన్నం వల్ల ప్రాణం, ప్రాణం వల్ల బలం, బలం వల్ల తపస్సు, తపస్సు వల్ల శ్రద్ధ, శ్రద్ధ వల్ల మేధ, మేధ వల్ల మనీష, మనీష వల్ల మనస్సు, మనస్సు వల్ల శాంతి, శాంతి వల్ల చిత్తం, చిత్తం వల్ల చిత్తేన స్మృతి. ఎప్పటికప్పుడు ఆ ప్రహ్లాదులాగా పరమేశ్వరుడే కనిపిస్తూ ఉంటాడట. ఏ పని చేస్తున్నాను? స్మృత్య అస్మారగం అంటే ఒకటి కైనటిక్, ఒకటి స్టాటిక్. ఒకటి మెమరీ, ఆ మెమరీని అనుసరించిన యాక్టివిటీ. ఒకటి స్టాటిక్ ప్రజ్ఞ, ఒకటి డైనమిక్ ఎక్స్ప్రెషన్. అది స్మారం అంటారు. అందుకని చచ్చిపోయేవాడికి మన స్మారకంలో లేడండి అంటారు. ఆలోచించారా? ఆ స్మారకం అంటే ఏమిటి? ఏది మెమరీకి వచ్చిందో దానికి అనుగుణ్యమైనటువంటి వృత్తిలోకి, ఆక్యుపేషన్ లోకి వెళ్ళటం అన్నదే. ఇట్స్ ఎ స్టాటిక్. అది స్టాటిక్ మెమరీ స్టాటిక్ అయితే ఇట్స్ ఎ కైనెటిక్ ఎక్స్ప్రెషన్, ఇట్స్ ఎ డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ స్మారకం. స్మారం కరెక్ట్ వర్డ్. స్మారం, స్మారకం కాదు. చిత్తేన స్మృతి స్మృత్యాస్మారగస్మారేణ విజ్ఞానం. అప్పుడు ఈ ఎన్లైటన్మెంట్ ఉందే, ఆ విజనం ఉందే, ఇట్ బికమ్స్ పర్ఫెక్ట్. విజ్ఞానేన ఆత్మానం వేదయతి. ఆ విజ్ఞానం వల్ల ఆ విధమైన షార్ప్నెస్ ఆఫ్ విజనం అప్పుడు ఏర్పడేప్పటికీ పరమాత్మ కనిపిస్తాడు. సెల్ఫ్ రియలైజేషన్ అక్కర్స్. ఇదంతా ఈ ప్రజ్ఞలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్నం వల్ల వచ్చినాయి. అందువల్ల అన్నదానం మిగిలిన దానాల కంటే గొప్పది అని వేదం చెప్తుంది. అన్నదానం వల్ల ఏమిటవుతుంది? ఎన్ని ప్రజ్ఞలు మీరు ఇతరులకు ఇస్తున్నారు ఆ అన్నదానం వల్ల? ఎంతవరకు? పరమేశ్వరుడు కనిపించే వరకు వాడికి కావలసినటువంటి ప్రజ్ఞలు అన్నీ కూడా నువ్వు చేసిన అన్నదానం వల్ల దానం చేసినట్టు అవుతుంది. అందువల్ల తస్మాదన్నందన్ సర్వాణ్యేతాన్ని దదాతి. అందువల్ల అన్నాన్ని దానం చేస్తే ఈ సమస్తమైనటువంటివి కూడా దానం చేసినట్టే కదా అని వేదం చెప్తారు. అందుకని పెద్ద పెద్ద ఊళ్ళల్లో అన్నదాన సమాజాన్ని పెడుతున్నారు. అన్నదానం ప్రతి మాటకి ఏదో ఫంక్షన్ పెడితే అన్నదానం. యజ్ఞం చేసామనుకోండి, అన్నదానం చేయలేదనుకోండి, అది ఆ దానం, ఆ యజ్ఞం ఉందే తామసిక యజ్ఞం, థర్డ్ రేట్ ఇన్ఫీరియర్ యజ్ఞంగా పరిణమిస్తుంది అన్నాడు. ఎందుకని అక్కడ అన్నాడు, విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షణ. విధిహీనం అసృష్ట అన్నం, అన్న వితరణ జరగనటువంటి యజ్ఞం ఉందే అది తామసిక యజ్ఞం, థర్డ్ రేట్ యజ్ఞం, యూస్లెస్ యజ్ఞం. మంత్రాలు లేకుండా, శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా చేసేసాం, ఉపయోగం లేదు. విధి ప్రకారం చేయాలి. విధిహీనం అసృష్టాన్నం, అన్నదానం జరగాలి, విధి ప్రకారం జరగాలి, మంత్రాల లోపం ఉండకూడదు, భక్తి లోపం ఉండకూడదు. శ్రద్ధ అంటే భక్తి. విధిహీనం అసృష్టాన్నం, మంత్రహీనం అదక్షిణం, దక్షిణ ఇవ్వాలి. శ్రద్ధావిరహితం, భక్తి లేకుండా చేసి ఇవి తామసం పరిచర్చ అంటే థర్డ్ డిగ్రీ తామసిక యజ్ఞం అయిపోతుంది. నచతత్ ప్రీత్యా నోయిహ అంటే ఏంటి? అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చేయదు అసదిత్యుచ్యతే పార్థ. నచతత్ ప్రీత్యా నోయిహ. ఈ లోకంలో నీకు ఉపయోగపడదు, తర్వాత చచ్చిపోయిన తర్వాత పరలోకంలో అంతకంటే ఉపయోగపడదు. అశ్రద్ధతో చేసినటువంటి యజ్ఞం గాని, చేసిన తపస్సు గాని, చేసిన దానం గాని, పెట్టిన తిండి గాని నీకు ఉపయోగపడదు. నచతత్ ప్రీత్యా నోయిహ. ఈ లోకంలో ఉపయోగపడదు, చచ్చిన తర్వాత పరలోకంలో అసలు ఉపయోగపడదు అని భగవద్గీతలో ఆ క్షేత్ర దైవాసుర సంపద్ విభాగ యోగంలో, శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్తున్నాడు. 17వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకం, 28వ శ్లోకం, చిట్ట చివరి శ్లోకం ఇది. 17వ అధ్యాయం చిట్ట చివరి శ్లోకం. అందువల్ల ఋతంపిమంతం సుకృతస్య లోకే
గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మ విదో వదంతి. ఆ పరమాత్మ గొడుగు పుచ్చుకున్నవాడు, గొడుగు లేనివాడు. ఇక్కడ ఎటాగో ఇక్కడ ఛాయాతపో, ఎండ నీడ. ఏమండి, ఎండ నీడ ఎంత ఆపోజిట్ అండి? ఎండ నీడ ఎంత ఆపోజిట్? ఒకటి ప్రకాశమానమైంది, ఒకటి అప్రకాశమానమైంది. ఇది చీకటి, అది వెలుగు. తమ ప్రకాశవత్తు విరుద్ధ స్వభావయోహో అని బ్రహ్మసూత్రాల్లో పీఠిక భాష్యం శంకరుడు రాస్తున్నాడు. పరమాత్మ జీవాత్మ ఎటువంటి వాళ్ళు అన్నారు? తమ ప్రకాశవత్తు. తమస్సు అంటే చీకటి, ప్రకాశం అంటే వెలుగు. ఈ వెలుగు చీకటి ఎంత ఆపోజిట్స్. ఆ విధంగా విరుద్ధ స్వభావయోహో అని అంటున్నాడు శంకరుడు. మొట్టమొదటి వాక్యంలో బ్రహ్మసూత్రానికి భాష్యం రాస్తూ పీఠిక రాశాడనమాట, ఉపోద్ఘాతం, ప్రీఫేస్ రాస్తూ అంటున్నాడు. యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో ఇతర విషయిణో తమ ప్రకాశవతు విరుద్ధ స్వభావయో. ఆహా, అది ఏమి మాట! ఒకటే మాట చెప్పాలంటే 6 నెలలు పడుతుంది. అది అయ్యే ఏం మాట వేశాడండి! అది ఇక్కడ మాటని శంకర్ల వారి భాషల్లో ఇక్కడ కఠోపనిషత్తులో మాటను వాడాడు. ఛాయాతపయో అంటే ఏంటి? ఎండ నీడ, తమస్సు ప్రకాశం. తమ ప్రకాశవతు ఛాయాతపయో. ఎవరు చెప్తున్నారు? ఆ పరమాత్మ జీవాత్మ. పరమాత్మ కేవలం జ్ఞానం, జీవాత్మ కేవలం అజ్ఞానం. తమ ప్రకాశవతు ఛాయాతపయోరివ బ్రహ్మవిదో వదంతి. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞుడైనటువంటి మహనీయులు అంటున్నారట. వాళ్ళు ఒక్కళ్ళేనా, ఇంకెవరన్నా అన్నారా అన్నట్ట. అంటే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో. 5 అగ్నుల్లోంచి ఈ శరీరం వచ్చింది అని తెలుసుకుని ఆ పంచాయతన పూజ చేస్తున్నటువంటి మహనీయులైనటువంటి గృహస్థులు ఉన్నారే, వాళ్ళు కూడా చెప్తున్నారట. దట్ ఈస్ సో అని. పంచాగ్నయో అంటే గృహస్థులు. గృహస్థులు అంటే ఎవరు? పంచాగ్నుల్లో నుంచి వచ్చినటువంటి శరీరధారులైనటువంటి వాళ్ళు. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ఫైర్ అన్నమాట. 5 ఫైర్స్ లో నుంచి మనం ప్రయాణమై 5వ ఫైర్ లో నుంచి మనం ఈ శరీరంతో బయటకు వచ్చామన్నమాట. అది ఆ 5 ఫైర్స్ మీకు ఇదివరకు ప్రశ్నోపనిషత్తులో మీకు చెప్పాను. మళ్ళీ జ్ఞాపకం చేయాలంటే ద్యులోకం ఒక ఫైర్, సెకండ్ ఫైర్ ఈజ్ పర్జన్యలోకం మేఘం, థర్డ్ ఫైర్ ఈజ్ భూలోకం, ఫోర్త్ ఫైర్ ఈజ్ ఫాదర్, ఫిఫ్త్ ఫైర్ ఈజ్ మదర్. ఇది గుర్తెట్టుకోండి. ఈ 5th ఫైర్ లో నుంచి వచ్చేటప్పటికి మీరు ఇదివరకు ఏ శ్రద్ధతో బయలుదేరారో ఆ సామగ్రి ఉన్నదే అది 5 ఫైర్స్ లో నుంచి బయలుదేరి 5వ ఫైర్ లోకి వచ్చేటప్పటికి ఇట్ గెట్స్ కాంక్రీటైజ్డ్, ఇట్ అస్యూమ్స్ ఎ షేప్. అంతవరకు మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నామో, ఎవరితో ఉన్నామో కనిపించదు. వీఆర్ దేర్ ఇన్ ఎ ఇన్విజిబుల్ ఫార్. నౌ వీ బికమ్ విజిబుల్ వెన్ వీ క్రాస్ ది 5th ఫైర్ అండ్ కమ్ అవుట్. అందుకని పంచాగ్నయ అంటే ఈ గృహస్థులందరూ శరీరంలో కూర్చున్న శరీరధారులు ఉన్నారు కదా, అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై సచుచు పుట్టుదు. ప్రహ్లాదుడు అంటున్నాడు కదా, అంత చీకటిలో పడి చచ్చిపోతున్నారు వీళ్ళు. ఎవరున్నారు? గృహవ్రతులై విషయ ప్రవిష్టులై, విషయాల్లో పడి కొట్టుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. అచ్చపు చీకటింబడి మహా చీకటిలో కొట్టుకుంటున్నారు అనమాట. ఆ విషయం మనం నిజంగా 5 ఫైర్స్ లో నుంచి వచ్చాం కదా అని ఆ ఫైర్ ని ఆ దేవతకి, ఆ అగ్నిదేవతకి నమస్కారం చేయటం మనం చేస్తామా? చెయ్యం. ఆలోచించం కదా దీని గురించి. కానీ ఆలోచించినటువంటి వాళ్ళు అందరూ అంటున్నారు పంచాగ్నయో ఏ త్రినాచికేతాః. త్రినాచికేతాః మొదటి అధ్యాయంలో నాచికేతసుడు అడిగాడు కదా, ఏ అగ్నిహోత్రాన్ని విధానాన్ని చేస్తే, ఏ అగ్నిని పచనం చేస్తే నేను స్వర్గలోకంలోకి అడుగు పెట్టడానికి అర్హత, అధికారాన్ని సంపాదించుకుంటున్నాయా అని అడిగితే అప్పుడు సమాధానం చెప్పాడే, చేస్తే అది వాడు 3 మాటలు అగ్నిహోత్రం చేయాలి, లేకపోతే అది ఏమన్నా మంత్రాలు జ్ఞాపకం పెట్టుకోవాలి, తద్ విజ్ఞానం, తద్ అధ్యయనం, తద్ అనుష్ఠానం అని 3 మాటలుగా నేర్చుకోవాలి. ఆ మంత్రాలు కంఠస్థంగా ఉండాలి. పుస్తకం చూసుకుంటూ చేయకూడదు ఎప్పుడు కూడా పూజ. ఏ చిన్న పూజ చేసినా సరే 4 మంత్రాలతో వస్తే 4 మంత్రాలతోనే చేయాలి. అంతేగాని పుస్తకం పుచ్చుకుని ఇక్కడ వేస్తూ మళ్ళీ ఇటు చూసి మళ్ళీ వేస్తూ ఉంటే అది కుదరదన్న. చాలా మీరు తెలియటానికి అని చెబుతున్నాను. సామాన్యంగా ఏం చేస్తారంటే ఇక్కడ పుస్తకం పుచ్చుకుని ఇటు మళ్ళీ వేసి మళ్ళీ ఇంతలోపుగా ఈ పేజీ తప్పుతుంది, అక్కడికోపోతుంది. అందువల్ల ఒక్క నామం మీకు వచ్చిందంటే ఆ నామం 1000 మాటలు చేసి పూజ చేయండి. 1000 నామాలు వచ్చినాయి అనుకోండి, 1000 నామాలు చదవండి. 500 నామాలు వచ్చినాయి అనుకోండి, 502 మాటలు చదవండి, 1000 నామాలు అయిపోతాయి.
20 నామాలు వచ్చినాయి అనుకోండి, 20 400 అవుతాయి, చదవండి. ఆ విధంగా కంఠస్థం చేయాలి. 5 నామాలు ఇవ్వాలి, చేయండి కంఠస్థం. 5 నామాలు 20 మాటలు చేయండి, 100 అవుతుంది కదా, అది కంఠస్థం అయిపోతుంది. తర్వాత 5 మళ్ళీ 20 మాటలు చేయండి. ఆ విధంగా ఈ మంత్రాలు, ఈ నామాలన్నీ కంఠస్థం చేయాలి. రాలేదనుకోండి, ఒకటే నామం వచ్చును, ఆ ఒకటే నామం 1000 మాటలు చేయండి, క్లోజ్. అంతేగాని పుస్తకం పూజ చేసేటప్పుడు మటుకు పుస్తకం దగ్గర పెట్టుకోకండి. పద్ధతి చెప్తున్నాను. తదనుష్ఠానం, తద్విజ్ఞానం, తదనుష్ఠానం, తశ్రవణం, తదధ్యయనం. అధ్యయనం అంటే జపం చేసుకోవడం అన్నమాట. అదే జపం, ఆ నామం. నాకు మంత్రాలు లేవే అని అనకండి, ఒక్క మంత్రం వస్తే చాలు. నాకు మంత్రాలు లేవే, ఆ మంత్రం ఒక్కటే 1000 మాటలు చేయండి. తదనుష్ఠానం, తద్విజ్ఞానం, తదధ్యయనం. అది తెలుసుకోవడం, ఆ తెలుసుకున్నది చదువుతూ ఉండటం, ఆ చదివింది కంఠస్థం చేయటం, ఆ చేసింది అనుష్ఠానం. మా అనుష్ఠానంలో పెట్టడం. తెలిసిందా అండి విషయం? తదధ్యయనం, తద్విజ్ఞానం, తదనుష్ఠానం అని శంకరుడు భాష్యంలో చెప్పాడు. చెప్పుకున్నదే మనం జ్ఞాపకం మర్చిపోయాం కాబట్టి మళ్ళీ చెప్పుకుంటున్నాం. అది విషయం చెప్పండి. త్రినాచికేత త్రిభిరేత్య సంధిం త్రికర్మకురు తరది జన్మ మృత్యు. అక్కడ నాచికేతాహ, ఈ త్రినాచికేతాహ అంటే త్రిష్కృత్వా నాచికేత అగ్ని చితః ఏన తై, వాళ్ళ చేత తెలియబడుతున్నది, చెప్పబడుతున్నది అన్నాడు. ఏమని చెప్పబడుతున్నది? ఆ జీవాత్మ సంసారి అని, ఆ పరమాత్మ అసంసారి, సంసారి కానివాడు అని అక్కడ కూర్చున్నాడు. వాడు గొడుగు పుచ్చుకున్నవాడు, గొడుగు పుచ్చుకోకుండా అక్కడ కూర్చున్నవాడు. అంత దగ్గరగా ఇద్దరు, గొడుగు ఉన్నవాడు, గొడుగు లేనివాడు, ఇద్దరును ఆ గొడుగు కింద ఎంత దగ్గరగా కూర్చున్నారో ఆ జీవాత్మ పరమాత్మలు అంత దగ్గరగా కూర్చున్నారు. దీనికి ఇంకో విధంగా కూడా వర్ణించారు ముండకోపనిషత్తులో. ద్వాసుపర్ణ సయుజ సమాజ సఖాయ అని. అంటే ఏంటి? 2 పక్షులు ఉన్నాయి, మొండెం దగ్గర నుంచి ముఖాల మటుకు రెండు తలకాయలు, కానీ మిగిలిన మొండెం అంతా ఒకటి అని వర్ణిస్తున్నారు. ఎట్లాగంటే దానికి అర్థం చేసుకోవటం ఎట్లాగంటే, అటువంటి పక్షులు ఏమన్నా ఉంటాయా? ఎప్పుడు ఉండదు. 2 తలకాయలు ఉన్న మొండెం ఒకటి కామన్ ఉంటుందా? ఉండదు. కానీ దానికి అర్థం ఏంటి అంటే, అద్దం పుచ్చుకున్నాం అనుకోండి, అద్దం పుచ్చుకున్నప్పుడు మీ ముఖం ఇక్కడ ఒకటి ఉంది కదా, ఒకటి అద్దంలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీ ముఖం అద్దంలో ఉన్నదా, ఇక్కడ ఉన్నదా? ఇది కనిపిస్తున్నది, దీనికి ఎగ్జిస్టెన్స్ లేదు, ఉన్నది ఒకటే ముఖం. కానీ రెండోది కనిపిస్తోంది కదా, ఇదేమిటిది? ఆభాస ఏవచ్చ, ఊరికి కనిపిస్తోంది, ఇట్ హ్యాస్ నో వెలిడిటీ. ఆ విధంగా జీవాత్మ పరమాత్మలు కూర్చున్నారని ఉపనిషత్తులో వర్ణించాడు. ద్వాసుపర్ణ 2 పక్షులు, సయుజ ఎప్పుడు కలిసి ఉంటాయి, సఖాయ ఎందుకని అంటే చాలా ప్రేమ, చాలా పరస్పరంగా మహాప్రేమ కలిగినటువంటి పక్షులు. అందువల్ల అవి విడిపోవు అంటే ఎట్లాగండి? ఆ లైట్ కి ఆ కరెంట్ కి ఎంత సంబంధం? ఈ కరెంటు అవతలికి వెళ్ళింది అనుకోండి, లైట్ వెలుగుతుందా? వెలగదు. అంత దగ్గర అన్నమాట. మనం పరమాత్మ గారికి అవతలికి వెళ్ళాడు అనుకోండి, మనం అనేవాళ్ళు లేదు. ఆ అద్దంలో ఉన్నటువంటిది మనం అద్దంలో చూస్తున్నంతసేపే. అద్దం ఇట పెట్టామనుకోండి, మనం ఉంటాం, ఈ అద్దంలో ఉన్నది మటుకు లేదు. ఆ విధంగా పరమాత్మ జీవాత్మలు ఉన్నారని వర్ణిస్తున్నాడు. ఎంత దగ్గరగా ఉన్నారండి? అంత దగ్గరగా ఉన్నారు. ఇదేమిటండి? ఆభాస, mere appearance. It has no existence. What all that appears need not exist. ఓ పెద్ద ప్రైమ్ రూల్. What all that exists, what all that appears need not exist. మిర్రర్ లో అపియర్ అవుతుంది, కనిపిస్తుంది, ఇట్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్. స్క్రీన్ మీద బొమ్మలు కనిపిస్తున్నాయి, దే హ్యావ్ నో ఎగ్జిస్టెన్స్. సో వాట్ రియలీ మ్యాటర్స్ ఈస్ దట్ ఈస్ దేర్. అక్కడ ఇది లేకపోతే అది అద్దంలో మీరనేది లేకపోతే నా అద్దంలో మీ షాడో కనిపించదు. అర్థం తీసేశారు, మీరు మాత్రం ఉంటారు కనుక యూ రియలీ ఎగ్జిస్ట్. బట్ దట్ అపియర్స్ టు ఎగ్జిస్ట్, ఇట్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్. దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యూ, యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ దట్. ఆ విధంగా పరమాత్మకి జీవాత్మకి. పరమాత్మ లేకపోతే జీవాత్మ లేదు. జీవాత్మ ఇస్ మియర్ అపియరెన్స్ అండ్ ఇట్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్. అనుకొని నాకు వ్యక్తిత్వం లేదు, మై ఇండివిజువాలిటీ ఈజ్ ఆల్ ఇగ్నోరెన్స్, రియల్లీ ఐ డోంట్ ఎగ్జిస్ట్ యాజ్ సచ్ అనే అహంకారాన్ని పోగొట్టుకుని ఉన్నది పరమాత్మతత్వమే, నేను అనే దానికి స్థానం లేదు, ఉన్నది పరమాత్మతత్వం ఒక్కటే కదా
మత్తో నాన్యత్ కించిదత్రస్తి విశ్వం సత్యం బాహ్యం వస్తు మాయోపకృప్తం ఆదర్శాంతర్భాసమానస్య తుల్యం మయ్యద్వైతే భాతి తస్మాత్ శివోహం. ఆ శంకర్ల వారు అంటున్నారు, జపం చేసుకునేప్పుడు ఈ శ్లోకం చదువుకోమన్నారు. నైనా ఆదర్శాంతర్ అంటే అద్దంలో కనిపిస్తున్నట్టుగానే నీ ఇండివిజువాలిటీ కనిపిస్తుంది. అద్దంలో కనిపిస్తోంది, ఇట్ ఈస్ మియర్లీ అవైలబుల్, దే ఆర్ విజిబుల్ ఓన్లీ, ఇట్ హాస్ నో ఎగ్జిస్టెన్స్. అందువల్ల యువర్ ఇండివిజువాలిటీ ఈజ్ లైక్ వాట్ ఆల్ దట్ అపియర్స్ ఇన్ ది మిర్రర్, ఇట్ హాస్ నో ఎగ్జిస్టెన్స్. బట్ దెన్ వాట్ ఈజ్ ఎగ్జిస్టింగ్? మత్తో నాన్యతు, ఆ పరతత్వం తప్ప ఇంకోటి ఏమీ లేదు అనే సంగతి మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుంటూ కూర్చోవాలన్నమాట. అందువల్ల ఋతం పిబంతౌ సుకృతస్య లోకే, మీరు అనండి, చదవండి, చాలా గొప్ప శ్లోకం. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేతాః. అవుట్ స్టాండింగ్ వర్స్ కఠోపనిషత్తులో. ఎందుకని అంటే ఇక్కడ మనకు చెప్తున్నది, ఎందుకంటే పరమాత్మకి జీవాత్మకి ఉన్నటువంటి తేడా. ఇది సో-కాల్డ్ ఈగోయిస్టిక్ ఎగ్జిస్టెన్స్ ఏమిటి? ది సో-కాల్డ్ ఈగోయిస్టిక్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మియర్ అపియరెన్స్ అండ్ ఇట్ హ్యాస్ నో రియల్ ఎగ్జిస్టెన్స్. అందుకని బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాసుల వారు కంక్లూజివ్ గా సూత్రీకరించారు. ఏమని అన్నారంటే ఆభాస ఏవచ, మియర్ అపియరెన్స్ అని చెప్పి వదిలిపెట్టేశారు. ఆభాస అంటే అపియరెన్స్, ఆభాస అంటే అపియరెన్స్, ఏవచ దట్ ఎలో మియర్ అపియరెన్స్ ఓన్లీ. అందువల్ల మన వ్యక్తిత్వం, మన ఇండివిజువాలిటీ ఆభాస ఏవచ, మియర్ అపియరెన్స్. అందువల్ల మన యొక్క స్వరూపం ఉన్నదే అక్కడ. ఈ రెండు ఎక్కడున్నాయి? ఏమంటే అద్దంలో కనిపిస్తున్న ముఖము నేనులాగా అంత దగ్గరగా ఉన్నాయి అన్నమాట. తత్వం అంతా ఒకటి కనుక అక్కడి నుంచి ఏం చేయాలి? ఈ దువ్వెన పుచ్చుకొని మనం ఏం చేయాలి? అద్దంలో ఉన్న నా ముఖాన్ని దువ్వాలా, లేకపోతే ఈతాలను దువ్వాలా? అద్దం పుచ్చుకున్నప్పుడు మన తలకాయ కనిపిస్తుంది కదా, ఈ కుంభ ఎక్కడికి వెళ్ళాలి? అద్దంలో ఉన్న దాని మీదకి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా? ఆటోమేటిక్ గా యు నో దట్ యు ఆర్ నాట్ దే. అది ఎప్పుడు? అద్దంలో చూస్తున్నంతసేపే ఆ జ్ఞానం ఉండేది. అద్దం వదిలిపెట్టిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఇంతే కదా అని తెలుసుకోవాలి. అదన్నమాట. దట్ యువర్ ఇండివిజువాలిటీ, ది సో కాల్డ్ ఇండివిజువాలిటీ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ అనే సంగతి తెలుసుకోవాలి. దానికి ఏమిటి? బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాసుల వారు ఒక మాత్రలాగా డీహైడ్రేటెడ్ పిల్ ఇచ్చారు. ఆభాస ఏవచ, ఇట్ ఈస్ మియర్ అపియరెన్స్ అనే సంగతి నువ్వు గమనించు అని. చాలా గొప్ప శ్లోకం ఇది. శరీరంలో ఎందుకు వచ్చావయ్యా? కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చావు. ఎక్కడ కూర్చున్నావయ్యా? బుద్ధి గుహలో కూర్చున్నావు. ఎక్కడ కూర్చున్నావయ్యా? నీతో పాటు ఎవరున్నారయ్యా? నీతో పాటు పరమాత్మ. నువ్వు వేరు అనుకుంటున్నటువంటి పరమాత్మ కూడా నీతో పాటు కూర్చున్నాడు అక్కడ. నువ్వే ఉన్నావు, పరమాత్మ కూడా నువ్వు ఉన్నాడు అని నువ్వు అంటున్నావు అంతే. గాడ్ ఆల్సో ఎగ్జిస్ట్. ఇన్ఫాక్ట్ దట్ యూ రిఫ్యూజ్ టు రికగ్నైజ్. ఎన్నో గ్రంథాలు చదివే వరకు చదివిన తర్వాత యూ ఆల్సో allow him some existence. ఇప్పుడు ఎందుకంటే దేర్ ఆర్ సమ్ వెరీ మెనీ గ్రేట్ స్కాలర్స్ దట్ గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే వాళ్ళు ఉన్నారుగా. ఇప్పుడు మనం ఇన్ని శాస్త్రాలు చదువుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? పాయింట్కి గాడ్ ఆల్సో ఎగ్జిస్ట్, లెట్ హిమ్ ఆల్సో ఎగ్జిస్ట్ అనే స్థితికి వచ్చాం. ఇప్పుడు మనకి పాండిత్యం, అసలు పరిపూర్ణమైన జ్ఞానం కలిగినప్పుడు ఏమనాలి? గాడ్ ఓన్లీ ఎగ్జిస్ట్ అండ్ వీ హ్యావ్ నో ఎగ్జిస్టెన్స్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ అనే సంగతి మనం తెలుసుకోవాలి. అదన్నమాట. ఇప్పుడు అజ్ఞానం ఎన్ని రకాలుగా వస్తుంది ఆ విధంగా మనం తెలుసుకోవాలి. ఇవి స్టేజెస్. అజ్ఞానం ఏమిటంటున్నాడు? గాడి అసత్యం అప్రతిష్టంతే జగదాహురనీశ్వరం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ శ్లోకం ఉంది. అరే ఇదంతా అసత్యం అయ్యా, భగవంతుడు ఎక్కడున్నాడు అని అంటున్నారు. వాళ్ళనేంటంటే వాళ్ళ ముక్కుని నేను నేలకు రాచి పారేస్తానన్నాడు. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాథమాన్. వాళ్ళు నరాథములు, వాళ్ళని నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అన్నాడు. సంసారేషు నరాధమాన్ క్షిపామి అజస్రం అశుభాన్ ఆసురేష్వేవ యోనిషు. వాళ్ళకి పశు జన్మలు వచ్చేస్తాయండి. వాళ్ళు అక్కడి నుంచి ఎప్పుడు బయటపడరు. వాళ్ళు ఏ చెట్టో పుట్టో అయిపోతారు.
ఎప్పుడు బయటపడిన వాడు. అందువల్ల మనం జాగ్రత్త పడవలసిన విషయం. మృతం పిబంతవు, ఇది ఈ శ్లోకం అవుట్ స్టాండింగ్ వర్స్. పరమేశ్వరుడికి ఈ జీవాత్మ పరమాత్మలు ఎంత దగ్గరగా ఉన్నారు. ఆ జీవాత్మ యొక్క రిలేటివిటీ పరిస్థితి అసలు ఏమిటి? వాట్ ఇన్ రియాలిటీ ఈజ్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్? లేదు. మరి ఉన్నదేమిటి? ఉన్న తత్వం అంతా పరమేశ్వరుడు, ఆ తత్వమే అనే సంగతి. ఎందుకు ఇక్కడికి వచ్చాం? కర్మఫలం అనుభవించడానికి. కనుక చచ్చిపోవడం బతకడం ఇదంతా కర్మ అనవసరంగా అజ్ఞానం చేత చేయటం వల్ల. అందువల్ల మనం ఏం చేయాలి? ఆ కర్మల్లో యోగం అనేటువంటి మాత్రాన్ని ప్రవేశపెట్టాలి. కర్మయోగంగా చేయాలి. చేసినప్పుడు ఏమవుతోంది? ఈ దీంట్లో ఉన్నటువంటి దీనివల్ల ఈ కర్మలు చేసినందువల్ల వచ్చేటువంటి కర్తృత్వం అనేటువంటి అభిమానంతో ఆ దోషంతో చేసినటువంటి కర్మల వల్ల ప్రయోజనం లేదు అని గుర్తు చేసుకున్నప్పుడు కర్తృత్వాన్ని నెత్తి మీద వేసుకోకుండా కర్మలన్నీ అట్లా జరిగిపోతూ ఉంటాయి అని తూష్ణీభావం వహించి ఆ సాక్షి భావంగా వహించి పరమాత్మ ఎందే లగ్నం పెట్టి ఆ మహాత్ముడక్క లేకపోతే ఈ కర్మలు సాధ్యం అవుతాయి అయ్యా. నిజంగా చేస్తున్నవాడు ఆ ఫ్యాన్ని తిప్పుతున్నటువంటి వాడు ఆ కరెంటే కదా, ఆ కనిపించినటువంటి కరెంటే కదా కనిపిస్తున్నటువంటి ఫ్యాన్ని తిప్పుతున్నది అనే సంగతి గ్రహిస్తూ కనిపించకుండా తిరగకుండా ఉన్నటువంటి ఆ తత్వాన్ని మీద దృష్టి పెట్టుకోవాలి. ఇది తత్వం. హరి ఓం హరి ఓం హరి ఓం. ఏంటి 2 గంటలు కాలేదా? సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై